హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు అమ్మ ఒక్కోసారి కాల్ చేసి ఎంత సంపాదిస్తున్నావు, ఊర్లో అందరూ అడుగుతున్నారు ఏం జాబ్ చేస్తున్నావు అని, మాకు మంత్లీ ఎంతో కొంత వేయొచ్చు కదా అని అడిగేవారు. అబ్బాయిలకే కాదు బ్రో, అమ్మాయిలకి కూడా జాబ్ చేయి, ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకో అనే పేరెంట్స్ కూడా ఉంటారు. నా బెస్టీ నేనేదో పొడి చేస్తా, గొప్పగా ఏదో సాధించేస్తా, నేను ఒక యూనిక్ క్యారెక్టర్ ని అని నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండేది. కానీ నేను ఫ్రెండ్స్ అని, ఎంజాయ్మెంట్ అని, వాళ్ళే మనతో లైఫ్ లాంగ్ ఉంటారని, నేను ఏమైతే సాధిద్దాం అనుకున్నానో అవన్నీ పక్కన పెట్టేసి 1 year టైం వేస్ట్ చేసా బ్రో. ఒక రోజు అందరూ వదిలేశారు, ఎందుకంటే నా దగ్గర మనీ లేవు. తెలుసా, అసలు అమ్మ చెప్తూనే ఉన్నారు, ఫ్రెండ్స్ తో నీకేదో గండం ఉంది అంటే జాగ్రత్త అని. కానీ మనం మాట వినలేదు. హైదరాబాద్ లో బ్రతకలేకపోయా, ఇంటికి వెళ్ళలేకపోయా, ఎందుకంటే రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందే ఉంటారు కదా, మనం ఎక్కడ తప్పు చేస్తామో ఎదురు చూసి మాటలు అనేటానికి. సో ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా బ్రో. నైట్ పగలు నిద్ర లేక, తిండి లేక, ఆ డిప్రెషన్ లో కంట్రోల్ అవ్వలేక ఒక జిల్లెట్ బ్లేడ్ తీసుకొని హ్యాండ్ కట్ చేసుకున్నా. ఆ టైంలో ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేసి, అరే నేను ఇలా చేసుకున్నాను, నా వల్ల కావట్లేదు, ఏదో చెయ్యి అంటే వేరే ఫ్రెండ్స్ ని పంపించి హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. కొంచెంసేపు ఆగి ఉంటే పోయేదన్నంట, నీకు భూలోకంలో నోకలు ఉన్నాయన్నారు. ఇంకా హాస్పిటల్ నుంచి రిటర్న్ అయ్యాక, చా ఇంత గలిసి పని నేను ఎలా చేసా, ఒక విలేజ్ నుంచి ఇక్కడ వరకు వచ్చా ఏదో సాధించడానికి, కానీ నేను చేసిందేంటి అని నన్ను నేను నిలదీసుకున్నా. కొంతమంది ఫ్రెండ్స్ ఏమో మూవ్ ఆన్ అవ్వు అంటున్నారు, కానీ ఎలా మూవ్ ఆన్ అవ్వాలో చెప్పట్లేదు. ఆ టైంలో నేను హలో వరల్డ్ వెబ్ సిరీస్ డైరెక్టర్ గారికి కాల్ చేసి మాట్లాడితే ఆయన ఎంత ప్రాక్టికల్ గా చెప్పారో తెలుసా. ఆయన మాటలు అప్పుడు నాకు చాలా మోటివేట్ చేశాయి. నా అనే లైఫ్ స్టోరీలో ఇదొక చిన్న లైన్.